మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం సాయంత్రం సమయంలో చలి ప్రభావం కనిపిస్తుంటే మధ్యాహ్నం పూట ఎండలు దంచుకొడుతున్నాయి. ముందే వేసవి ప్రభావం కనిపిస్తోందంటున్నారు జనం. మహబూబ్ నగర్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం సాయంత్రం వేళలో చలి తీవ్రత ఉంటే మధ్యాహ్నం పూట ఉక్కపోత హ్యూమిడిటీ ప్రభావం కనిపిస్తుంది. మెల్లమెల్లగా చలి నుంచి జనం అంతా కూడా అబ్జర్వేషన్స్ అంటే ఎండాకాలం వైపు షిఫ్ట్ అవుతున్నాయి. సో ఎండ ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో గడిచిన వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడం కారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే 35 డిగ్రీస్ ఉష్ణోగ్రత నమోదు కావడము ఎండాకాలంలో ఒక సైన్గా ఎండాకాలం మొదలైందనే భావన మాత్రం ప్రజల్లో కనిపిస్తుంది. సో ఎండాకాలంలో వేడి నుంచి రికవరీ కావడం కోసం, ఎండను తట్టుకోవడం కోసం ప్రజలంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇక ముఖ్యంగా ఇళ్లల్లో అయితే ఏవైతే ఎయిర్ కూలర్స్ లేకపోతే ఫ్యాన్స్ వాటన్నిటిని కూడా రెడీగా ఉంచుకుంటున్నారు. ఉక్కపోతను ఎండవేడి నుంచి ఉపశమనం పొందడం కోసం పబ్లిక్ అంతా కూడా రెడీ అవుతున్నారు చెప్పవచ్చు. చలి కూడా ఈసారి ఈ సీజన్లో అత్యల్పమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి ప్రభావం అయితే 10 డిగ్రీల వరకు నమోదైంది. సో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఈసారి ఎండలు కూడా అదే మేరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా ఎండను నుంచి ఉపశమనం పొందడానికి, ఎండాకాలంలో ఎండ వేడిమి నుంచి ఓవర్కమ్ కావడానికి ప్రజలంతా కూడా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంతోపాటు డాక్టర్లు ఇస్తున్నటువంటి సూచనల ప్రకారం కూడా ఉదయము సాయంత్రము ఉండేటువంటి చలి ప్రభావము అట్లాగే ఎండవేడిమి మిశ్రమ ప్రభావం వల్ల కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. సో మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతాయి. 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే గతంలో చూసాము. గత ఏడాది కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే మేరలో ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అధికారులంతా కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఏ మేరలో అయితే కంటిన్యూ అయిందో ఎండవేడిమి కూడా అదే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉదయం పూట చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం అయితే ఇళ్లలో జనం ఒక్క సెకండ్ కూడా రిలీఫ్ కాలేకపోతున్నారు. సో ఎండవేడిమిని రిలీఫ్ కావడం కోసం ఇంకా ఫ్రిడ్జ్లకు అట్లాగే కూలర్లకు ఏసీలకు పనిచేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. యూజువల్గా అయితే శివరాత్రి తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయిందని ఒక సెంటిమెంట్ కనిపిస్తుంది. కానీ ఈసారి శివరాత్రికి ముందుగానే సంక్రాంతి దాటిన తర్వాత నుంచే ఎండ ప్రభావం ఎండవేడిమి కనిపిస్తుంది. అడ్వాన్స్గానే వేసవి ఛాయలు, వేసవి వాతావరణ పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వాతావరణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.